హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. కేరళ బీజేపీకి ఇప్పటివరకు మరి అధికారం దక్కలేదు. కేరళలో నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి బీజేపీ తిరువనంతపురం, అంటే కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి విజయదుందుబి మోగించింది. అలాగే అక్కడున్న 100 వార్డుల్లో దాదాపు 50%, అంటే 50 స్థానాలను బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. ఇక్కడ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోటీ అనుకున్న సమయంలో బీజేపీ వచ్చి ఇక్కడ 50 స్థానాలు గెలవడంతో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్పై ఇది ప్రభావం చూపుతుందా అంటే ఖచ్చితంగా చూపుతుందండి. ఎందుకంటే 2027లో కేరళ ఎలక్షన్ రాబోతుంది. ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్ ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఎల్డీఎఫ్ యూడీఎఫ్లు భావిస్తున్నాయి. అయితే అక్కడ కేవలం ఎల్డీఎఫ్కి 29, యూడీఎఫ్కి 19 స్థానాలు రావడంతో మరి మిగతా ఇండిపెండెంట్లు గెలవడంతో ఆ ఇండిపెండెంట్లు కూడా మరి బీజేపీ వైపు మొగ్గు చూపారు. అలాగే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఇది తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నియోజకవర్గంలో జరిగింది. ఇది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అంటే ఆ తిరువనంతపురం మొత్తం, అంటే ఆ సిటీ మొత్తం యాక్చువల్లీ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నియోజకవర్గంలో ఉంది. అయినా కానీ యాక్చువల్లీ ఇది కాంగ్రెస్కు మంచి పెట్టని కోటగా ఉంది. అయితే ఈ యొక్క కంచుకోటలో కూడా బీజేపీ గెలవడంతో మరి రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. అలాగే అక్కడ యూడీఎఫ్ ఎల్డీఎఫ్ కూడా ఇది ఖచ్చితంగా అక్కడ ఫ్రాడ్ ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తున్నాయి. దీని మీద ఎంక్వైరీ చేయాలని అది ఈసీకి కంప్లైంట్ చేశాయి. అయితే అన్ని రాష్ట్రాలు, అంటే మొన్న బీహారు, అలాగే రాబోయే పశ్చిమ బెంగాల్, తర్వాత జరగబోయే యూపీ, కొన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా, తమిళనాడులో కూడా మేము గెలుస్తామని అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కేరళ కూడా ఇప్పటివరకు అందరూ దాక్షాగా ఉండడంతో ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని మరి అమిత్ షా గారు కూడా నిన్న మోదీ గారు కూడా ట్వీట్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్కు ఇది ఖచ్చితంగా ప్రభావితం చూపుతుందని మోదీ గారు కూడా నిన్న మరి సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.